హోలీ ఒక హిందూ పండుగ మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇది చరిత్రలో మతాలను కలిపిన రంగుల విప్లవం. చరిత్ర పుటలు తిరగేస్తే మొఘల్ చక్రవర్తులు కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని తెలుస్తుంది. అక్బర్ చక్రవర్తి కాలంలో హోలీని అన్ని వర్గాల ప్రజలతో కలిసి జరుపుకునేవారు. రాజసభలో హిందూ ముస్లిం రాజకుమారులు కలిసి గులాల్ చల్లుకుంటూ నవ్విన ఆ క్షణాలు ఐక్యతకు చిహ్నాలుగా నిలిచాయి. ఆ కాలంలో దీనిని ఈద్ ఏ గులాబీ అని పిలిచేవారు, అంటే గులాబీ రంగుల పండుగ. షాజహాన్ కాలంలో ఇది ఆబ్ ఏ పాషీగా కూడా ప్రసిద్ధి చెందింది, రంగుల నీటిని చల్లుకునే ఉత్సవంగా. రాజులు సామాన్య ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ కుల మతాల మధ్య ఉన్న అడ్డుగోడలను చెరిపివేసే ప్రయత్నం చేసేవారు. రంగులు మారవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న సందేశం ఒక్కటే: క్షమ, ప్రేమ మరియు ఐక్యత. గతాన్ని మరిచిపోయి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే రోజే ఈ పండుగ. రంగులు ఆరిపోతాయి, కానీ ఐక్యత సందేశం ఎప్పటికీ మాయమవదు. ఇది జీవన దీపం. చరిత్ర వెలుగులో ముందుకు సాగుదాం.